బార్లీ వాటర్ తయారు చేస్తున్నానండి. వాటర్ కావాల్సినవి బార్లీ అండి. మనం కొంచెం మిక్సీలో మెత్తగా పొడి చేసుకుంటే అవి గింజలు తొందరగా ఉడుకుతాయండి. వీటిని పెద్ద నానబెట్టే అవసరం ఉండదు. గింజల్లాగా చేస్తే వాటిని కొంచెం నానబెట్టుకోవాలి. అవి కొంచెం అరుగుదల కూడా కొంచెం తక్కువ ఉంటాయండి. పెద్ద ఇష్టపడి తినరు. ఇలాగైతే వాటర్తో పాటు బాడీలోకి వెళ్తుంది. నేను ఒక గిన్నె తీసుకోవాలండి. ఈ గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మూడు గ్లాసులు వాటరు. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలండి. బాగా మరగనివ్వాలి. మూత పెట్టాలండి. మూత పెడితే తొందరగా నీళ్ళు ఎటెక్కుతాయి. నీళ్ళు బాగా మరిగినాయండి. బాగా ఇలా మరిగితే ఉరగడానికి బాగుంటుంది. బార్లీ అండి. మనం ఉండలు కట్టకుండా కలుపుకుంటూ వేసుకోవాలి. వడగట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి. మంట సిమ్లో పెట్టుకోవాలి. హైలో పెడితే తొందరగా పొంగిపోతాయి. బార్లీ జావ ఉడికిపోయిందండి. బార్లీ వాటర్ చాలా తొందరగా అవుతుందండి ఇలా చేసుకుంటే. మనం కలుపుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని తొందరగా పొంగిపోతుందండి హైలో పెడితే. ఇది బాగా బాడీ వీటెక్కుతుంది చూడండి. అప్పుడు తాగితే చాలా మంచి ఉపశమనం ఉంటుంది. చిన్నపిల్లలు కూడా అప్పుడప్పుడు వేడి చేసేస్తుంటుందండి బాడీ. అప్పుడు పిల్లలకి ఇలాగ కొంచెం మెత్తగా చేసేసి జావగా కాసిచ్చేస్తే వాళ్ళ వేడి నుండి ఉపశమనం పొందుతారు. స్టవ్ బంద్ చేసేయాలి. ఇంకా ఈ చిన్న చిన్న గింజలు ఉన్నాయి చూడండి. వాటర్తో పాటు కలిసిపోతాయి. సులువుగా తాగేయచ్చు. తొందరగా జీర్ణం కూడా అవుతుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్